పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. నేను మీ పవన్. నిన్న ఏదైతే దారుణం చోటు చేసుకుందో జీడిమెట్లలో ఆ కన్న తల్లిని కన్న కూతురే చంపించింది ప్రేమించిన వ్యక్తితో కలిసి. చంపించిన తర్వాత చంపిన వాళ్ళ ఆ వ్యక్తి వాళ్ళ మమ్మీ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది, మంచిగా అయింది అని చెప్పేసి. అసలు దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాము. ఇంత దారుణమైన కొడుకుని కన్నా ఆ తల్లి ఇంకా దారుణంగా ఉంది. ఫస్ట్ ఆ తల్లిని జైల్లో పెట్టాలి. సరే పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్. సరే చెప్పండి, ఇన్సిడెంట్స్ గురించి విన్నారు కదా, అసలు ఏమనిపిస్తుంది మీకు? ఇట్లాంటి ఒక మహిళలకు అన్యాయం జరిగితే ఇంకో మహిళ సపోర్ట్ చేస్తుంది చంపినందుకు, వాళ్ళ కన్న తల్లి అయ్యి ఉండి. ఇది చాలా అంటే దారుణమే. అంటే ఒక ఓన్ డాటర్ వాళ్ళ మదర్ ని చంపడం అనేది అసలు చాలా హారర్ అనిపిస్తుంది. సో దీనికి ఏం చెప్తామంటే జస్టిస్ జరగాలని అనుకుంటున్నాం మేము. ఇద్దరు మైనర్సే, అంటే కనీసం సొసైటీ ఎలా ఉందో కూడా ప్రాపర్ గా తెలియదు వాళ్ళకి. అవును, ఎస్ అవును, అదే వాళ్ళిద్దరికి ఏం తెలియదు. బట్ అది అట్లా చేయడం అవును. అసలు అది ఏం చెప్తాం, బయట ఎన్విరాన్మెంట్ అలా ఉంది. సో చంపిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, చంపిన అబ్బాయి వాళ్ళ మదర్ సపోర్ట్ చేస్తుంది ఈ మర్డర్ కి. బాగా అయింది, బాగా చంపింది, ఏదోదో అవార్డు వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది వాళ్ళ కొడుకు. ఇది కరెక్ట్ కాదు. అలా ఎలా సపోర్ట్ చేస్తారు? ఇఫ్ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే ఒప్పించుకోవాలి దానికి, అలా చేయాలి. కానీ చంపడము ఇది కరెక్ట్ కాదు. అండ్ దట్టు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ సపోర్ట్ చేయడం అనేది కూడా అసలు ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. జనరల్ గా కొడుకు చిన్న తప్పు చేస్తేనే తల్లి మందలించి దారిలో పెట్టాలి. మర్డర్ చేస్తే సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి తల్లిని ఏమనాలండి? అసలు తనకి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు మెయిన్ అంటే మదర్ కరెక్ట్ ఉంటేనే కదా సన్. అసలు అమ్మాయికి కూడా అంత సపోర్ట్ చేసేవాడు కాదు కదా. వాళ్ళ మదర్ ని చంపుదామంటే అతనైనా చెప్తాడు కదా, వాళ్ళ మదరే ఫస్ట్ కరెక్ట్ లేదు కాబట్టి. సో అతను కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేశాడేమో. అతను సపోర్ట్ చేయడంతో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మదర్ ని చంపారు. ఫైనల్ గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఎట్లా శిక్షలు ఎలా ఉంటే బాగుంటది అనుకుంటున్నారు? అంటే దీనికి కూడా పనిష్ చేయాలి. ఇట్లా పేరెంట్స్ కూడా కొంచెం ఏమంటారు, చిల్డ్రన్ ని ఒక కరెక్ట్ గా పెంచాలన్నమాట. సో దీనికి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. దీనికి కూడా రూల్స్ అట్లా పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.